పార్లమెంటు మొదటి దశ ఎన్నికలు పూర్తి కాగానే నరేంద్ర మోడీ గారికి భయం పట్టుకొని ఒక 10 సంవత్సరాలు ప్రధానమంత్రి చేసిన వ్యక్తి భారతదేశానికి ఏం చెప్పిండో ఏం చేసిండో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆయన ఈరోజు మాట్లాడుతున్న మాటలు చూస్తే ఈ దేశం సిగ్గుపడేటువంటి పరిస్థితులు ఉంది. ఎలా చెప్తా ఉన్నాడు, కాంగ్రెస్ వస్తే సంపద అంతా ముస్లింలకు ఇస్తారని. నేను అడుగుతా ఉన్నా, ఒకవేళ కాంగ్రెస్ సంపద ముస్లింలకు ఇస్తే 85% హిందువులుగా ఉన్న ఈ దేశంలో 10 సంవత్సరాల ప్రధానమంత్రి ఏ హిందువుల కొరకు ఏ నిర్ణయం తీసుకొని ఏం లాభం చేసినావు చెప్పు నాయన అని అడుగుతూ ఉన్నాం. మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా దయచేసి మెజార్టీ ఉన్న హిందువులు ఓట్లు అడగండి ఒక్కసారి. ఈరోజు ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి దేశ ప్రజలకు సంబంధించిన సంపద దేశ ప్రజలకు సంపాదించి పెట్టకుండా దేశ ప్రజలకు ఉపయోగించకుండా ఆయన సంపద అంతా ఆదాని అంబానీలకు తప్ప ఎవరికి ఇద్దు అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నాడు. ఇలా మేము అడుగుతున్నాం, ఈ 10 సంవత్సరాల ఈ దేశంలో ఉన్న ఈ యొక్క పెద్ద భారతదేశ సంపదను ఆదాని అంబానీకి తప్ప ఎవరికైనా పేదవాడికి ఇచ్చినవా అని అడుగుతా ఉన్నాం. మొదటి దశ కాగానే ఓటమి భయపట్టుకొని ఈ దేశంలో ఉన్నటువంటి ఒక మత సామరస్యంగా ఉండే వాతావరణాన్ని చెడగొట్టి ఇవాళ కాంగ్రెస్ వస్తే సంపద అంతా ముస్లింలకు ఇస్తారని ఒక అభద్రతాభావం. ఇవాళ ఇది ముస్లిం లీగ్ మేనిఫెస్టో అంటారు. అరే పాంచి న్యాయ పేరు మీద దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరినీ కూడా అందరినీ ఎవరెంతో వారికంత న్యాయం జరగాలని రాహుల్ గాంధీ గారు నిర్ణయం తీసుకుంటే దాన్ని కూడా జీర్ణించుకోలేని పరిస్థితులలో ఇలా అడుగుతూ ఉన్నాం. దేశంలో 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాల కొరకు భారతీయ జనతా పార్టీ ఏమి చేసిందో ఒక్కసారి చెప్పి ఓట్లు అడగమంటా ఉన్నాం. తెలంగాణ విభజనను వ్యతిరేకించి తెలంగాణ అమరవీరులను అవమానపరిచి దొంగ దారిని తెచ్చుకున్నారు. తెలంగాణ దేశద్రోహుల కింద లెక్కబెట్టినటువంటి నరేంద్ర మోడీ బీజేపీ పార్టీకి ఈ తెలంగాణ రక్తమున ఏ బిడ్డనన్ను ఓటేయాలని అడుగుతున్నాం. 10 సంవత్సరాల ఒక విభజన హామీ అమలు చేయలే. 7 మండలాలతో పాటుగా సీలేరు ప్రాజెక్టును ఆర్డినెన్స్ ద్వారా ఎత్తుకపోయిన మీరు తెలంగాణ ద్రోహులు. ఇలా అడుగుతా ఉన్నాం. ఇలా వారికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి స్థానిక పార్లమెంటు సభ్యుడు అసలు నిన్న అధ్యక్ష పదవి అవినీతి ఆరోపణతో తీసేసిరా లేదో ఒక్కసారి చెప్పమని అడుగుతాను. ఈ 5 సంవత్సరాల కాలం లోపల కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంకు ఒక్క పని ప్రజలకు ఉపయోగపడేటువంటిది బాత్రూములు కట్టినమా, అక్షింతలు వంచినమా, ఈజీఎస్ కార్యక్రమం తెచ్చినమా కాదు. ప్రజలకు చిరస్థాయిగా ఉండే ఒక విద్యా సంస్థ, ఒక వైద్య సంస్థ, ఉపాధి కలిగే ఒక పరిశ్రమ తీసుకురాగలిగిన అని అడుగుతా ఉన్నాం. అవేం లేకుండా ఎక్కడికి వెళ్ళినా రాముని పేరు మీద ఫోటోలు పెట్టి రామునికి సంబంధించిన ఓట్లు అడుగుతూ మళ్ళీ ఉల్టా కోత్వాల్ చోరు అన్నట్టుగా మేము రాముని ఎక్కడ అడుగుతూనే ఉంటాం. మేము విద్యార్థుల దశ లోపల ఉన్న అన్నట్టు గుజ్జల రామకృష్ణ గారు ఇక్కడ, సుగుణాకర్ రావు గారు ఇక్కడ, విద్యాసాగరరావు గారు ఇక్కడ, మురళీధర్ రావు గారు ఇక్కడ, మెరుగు హనుమంత్ ఇక్కడ, ప్రతాప రామకృష్ణ ఇక్కడ, వచ్చిన వాళ్ళు ఎవరో కొంతమంది నీ పక్కన మురిగి బయట జిల్లాలలో తీసుకొచ్చి ఏదో మాట్లాడిపిస్తా ఉన్నావు. అసలు ఈ జిల్లాకు నేను అడుగుతాను, అంత పెద్ద భక్తుడు అనుకుంటున్నావు కదా. నేను వారానికి 2 రోజులు తిరుపతి రైలు తెచ్చిన, నాకు చేతనై ఎందుకు దాన్ని రోజు చేయలేకపోయాను. నేను సిరిసిల్లకు కరీంనగర్ కేంద్ర విద్యాలయం తెచ్చిన, హుజరాబాద్ జమ్మికుంటకు ఎందుకు తేలేకపోయాను, నీ ప్రభుత్వమే కదా. ఇక్కడ యూనివర్సిటీ తెచ్చిన అన్నాడు, అందులో ఎందుకు ఇంజనీరింగ్ కాలేజ్ తెకపోయాను. ఇవాళ వస్త్ర పరిశ్రమ గురించి మాట్లాడుతూ ఉన్నాడు ముసలి కన్నీరు. అసలు 5 ఏళ్ళు ఎంపీగా ఉండి ఈ దేశంలో వస్త్రానికి పన్నేస్తే దాన్ని వ్యతిరేకించలేని దద్దమ్మను ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఇక మనం ఆయన గురించి ఎంత మాట్లాడుతుంటే తప్పు. ప్రభుత్వం తరఫున తీసుకున్న లీజ్ దావటల్లా పైసలతోటి ఓట్లు కొనుక్కోవాలనుకుని 6 కోట్ల రూపాయలు దొరికినటువంటి వ్యక్తి, పార్లమెంట్ సభ్యుడు, 5 ఏళ్ళు ప్రణాళికా బోర్డు చైర్మన్, స్థానికేతరులు. నేను అడుగుతున్నా, మీరు ఏం చేశారు వినోద్రావు గారు ఈ నియోజకవర్గానికి? మీకు ఎందుకు కొట్టాలి ప్రజలు? మీ టీఆర్ఎస్ కార్యకర్తలైనా కనీసం జడిపి స్థాయి దాకా గుర్తుపడతావా నువ్వు?